ఇప్పుడు నీ పేరు ఏం పేరు? చేశాను సార్. యా ఊరు మీది? వనంలో పాటు నీకు ఏడాడిని వస్తున్న కాళ్ళు ఇరుస్తున్నావు కదా, ఆ కాళ్ళు ఎవరి ముఖం చూసింటే బాగా చేస్తున్నా? నా ముఖం చూసింటే బాగా అయింది. నిద్ర కూడా బాగా వచ్చిందా రాత్రి? ఇంతకుముందు నిద్ర రాకున్నది కదా. ఊరి పేరు వనపాడ. మండలం ఎక్కడ వస్తుంది ఇది? పైడాల మండలం. గట్టిగా చెప్పు. పడాల మండలం. తాలూకా నందికోట. కూడా జిల్లా ఎక్కడ వస్తుంది? జిల్లా కర్నూలు అయితే మారి నంద్యాల అయింది. బాగా నిద్ర వస్తుంది, అన్నం తింటే బాగా కూడా అవుతుంది కదా, మంచి నిద్ర వచ్చింది. ఇంతకుముందు నిద్ర రాకున్నది కదా. ఎవరు చేయ మగం చూస్తుంటే నీకు నొప్పులు తగ్గి నిద్ర బాగా వస్తుంది? నమ్మకం చేయనా? నీళ్ళు తాగింటి కూడా పండ్ల రసం లెక్క కనపడింది కదా రాత్రి. వాసన ఏం పండ్ల? ద్రాక్ష పండ్ల ఎట్లా? అట్లనే కనపడింది. ఓకే, అవి తాగుతుండండి. మీకు బాగుంటే బాగా నడుస్తుంది, కాళ్ళు ఇరుచుంటే బాగుంది. యేసుప్రభు నీకు బాగా చేసింది. యేసుప్రభు నమస్కారం చెప్పండి చేత. ఎల్లపంచి కిందికి ఇరుసుకో. యేసుప్రభు నమస్కారం చెప్పు. నమస్కారం అన్నారు. యేసుప్రభు నమస్కారాలు. నువ్వు రా మా దగ్గరికి. నీ పేరు చెప్పమ్మా. నా పేరు దీవెనమ్మ సార్. దీవెనమ్మ, నీకు థైరాయిడ్ ఎప్పటి నుంచి ఉన్నది? నాకు థైరాయిడ్ వచ్చి 3 ఏళ్ళ సార్. మాత్రలు వాడుతున్నావా? మాత్రలు వాడుతున్నా. ఇప్పుడు రాత్రి నీళ్ళు తీసుకుని ఎవరు చేయమోగం చూసింటే నీకు ఆ థైరాయిడ్ తగ్గింది? నీ చేయం వచ్చింటే థైరాయిడ్ దగ్గర తగ్గింది. థైరాయిడ్ తగ్గింది కదా. వాస్తవమేనా? నొప్పులు మాత్రం పట్టేసిన వదిలేసినాయి. తగ్గింది కదా. బాగా నడుస్తున్నావు, పని కూడా బాగా చేసిన. ఇప్పుడు నొప్పులు ఏం లేవు కదమ్మా. నీ పేరు ఏం పేరు? నా పేరు దీవెనమ్మ సార్. మీ ఊరి పేరు చెప్పమ్మా. వనలపాడు. తాలూకా ఎక్కడ వస్తుంది? పైడాల. నందికోట మండలం. తాలూకా పైడాల మండలం. నందికోట తాలూకా. జిల్లా నంద్యాల. కర్నూలు అయితే మారింది. యేసుప్రభు నమస్కారాలు చెప్పు. మరి చర్చికి సరిగా పోరు కదా, పోతున్నట్టు చర్చి ఆదివారం పోతారా? గ్యారంటీ. నువ్వు కూడా పోతుంటావా? అదే నువ్వు రావు. ఇక్కడ చూడు, ఇక్కడ చూస్తుండు. ప్రార్థనకు పోతున్నా అండి. నువ్వు కూడా పోయి ఆమెతో కలిసిపో. పోతావా? యేసుప్రభు నమస్కారాలు చెప్పండి. దేవుడు మీకు స్వస్థపరిచినాడు. ఆరోగ్యం బాగుంది కదా? నిద్ర బాగా వచ్చిందే? నిద్ర బాగా వచ్చిందే? చెప్పండి అమ్మా. బాగా వచ్చింది సార్. రైట్ చేస్తున్నా. చల్లగా 100 ఏళ్ళు ఉండండి. భగవంతుడు దీవించిన కాక మిమ్మల్ని.